నమస్కారం పీసీఎం వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అబద్ధపు హామీలే అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి. బాల్యం నుండి ఓ మంచి స్నేహితుడిని సంపాదించుకుంటే భవిష్యత్తు బంగారు బాటగా మలుచుకోవచ్చు. తాలూకా సిఐ నిత్యబాబు, జనసేన పార్టీ నాయకురాలు చైతన్య స్పష్టం. రైతు బిడ్డగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతుల ఖాతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొమ్ములు జమ చేయడం హర్షణీయం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీల అజెండాగా పరిపాలన కొనసాగించారని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి తెలిపారు. బాబు సిరిడి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిత్తూరు నగరంలోని 40-41 డివిజన్ల పరిధిలోని కైలాసపురంలో రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం గడుస్తున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి తన స్వలాభం మాత్రమే ప్రధాన అజెండాగా చేసుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని తెలిపారు. గడిచిన ఎన్నికల సమయంలో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాల పథకాల కన్నా మిన్నగా సూపర్ 6 పథకాలను కూడా జతచేర్చి ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో సూపర్ 6 పథకాలు ఏ మేరకు అమలు చేశారో ప్రజలకు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కేవలం అధికారం కోసమే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తయారు చేస్తోందని తప్ప అలాంటి మేనిఫెస్టోల ద్వారా 4 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన ఒక హామీని నెరవేర్చిన దాఖలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి ఉన్నంత వరకు రైతులకు మేలు జరిగే ఏ పథకాలు చేపట్టబోనని బహిరంగంగా చెప్పడం చూస్తుంటే రైతులపై చంద్రబాబుకున్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుందని అన్నారు. కేవలం పదవులే తప్ప ప్రజల సంక్షేమం చంద్రబాబు నాయుడుకు పట్టదని, ఇందులో భాగంగానే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన వంచనను ప్రజలకు వివరిస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కేపీ శ్రీధర్, జ్ఞాన జగదీష్, స్థానిక నాయకులు సర్వన, అన్నామలై, సూర్యప్రతాప్, సీతాపతి, వెంకట్, సుందరం, ఆర్ముగం, ముని, వార్డు ప్రజలు పాల్గొన్నారు. முதல் மாசமே ஒரு தாய்க்கு குழந்தை பிறந்தா அந்த குழந்தை பெரியவராய் வெளிநாட்டில் படிக்கிற வரையும் என்ன படிப்பு படிச்சாலும் நான் படிக்க வைக்கிறேன்ற ஒரு பொறுப்பெடுத்துக்கிட்டு తల్లికి వందనం అంటే ఇప్పుడు వచ్చాங்க. அப்போ அம்மா ஒடி అంటించి அம்மா ஒடி என்ற ஒரு பேர் வச்சதுக்கு குழந்தைங்கள நீங்க ஸ்கூலுக்கு அனுப்புங்க, மற்றபடி நான் உங்களுக்கு வருஷத்துக்கு 15,000 ரூபாய் உங்க அக்கௌண்ட்ல அனுப்புறேன்ட்டு குழந்தைங்களுக்கு என்ன தேவையோ எல்லாம் நான் பாக்குறேன்ட்டு முதல் இந்த நாட்டிலேயே வச்சது வைஎஸ் ஜெகன்மோகன் ரெட்டி. கரெக்டா இல்லையாமா? அதே மாதிரி உங்க பக்கத்துல நல்ல கோடீஸ்வர பசங்கள்லாம் பெரிய பெரிய கான்வென்ட்ல படிச்சுருந்தா உங்க குழந்தைங்க கிழிஞ்சு போன டிராயர் சட்டை போட்டுருந்தா இதெல்லாம் பார்த்து சொன்னா அன்னைக்கு அவர் என்ன நினைச்சாருன்னா அந்த கோடீஸ்வர பசங்க படிக்கிற மாதிரி இந்த கவர்மெண்ட் ஸ்கூல்ஸ் இருக்கணும்ன்ற ஒரு நினைப்புல நாடு நேடு என்ற ஒரு ஸ்கீம் வச்சு எல்லா ஸ்கூல்ஸுமே கான்வென்டிங் எப்படி இருக்குதோ அந்த மாதிரி ரெனோவேஷன் பண்ணி புதுசா எல்லாமே ரெடி பண்ணாரு. கரெக்டா இல்லையாமா? ஸ்கூல்ஸ் எல்லாம் எப்படி ரெடி ஆச்சு? அதே மாதிரி கோடீஸ்வர குழந்தைங்க ஷூ போட்டு டை போட்டு நல்லா பேக் மாட்டிக்கிட்டு போயிருந்தா இந்த ஏகப்பட்ட குழந்தைங்க அவங்கள பார்த்து கண்ணில் தண்டி வச்சுக்கிறாங்க. அவங்கள பார்த்து இவங்கள பார்க்கும்போது அந்த தாய் மனசும் பாதப்படும்ன்ற ஒரு ஐடியாவில் உங்க பசங்களுக்கு யூனிஃபார்ம், ஷூ, டை, பேக்
எல்லாமே உங்களுக்கு அமிச்சு பசங்களை மாத்திரம் புளிக்க வச்சு ஸ்கூலுக்கு அனுப்புங்க, மற்றபடி எல்லாமே நான் பாத்துக்கிறேன்ட்டு இன்னைக்கு எல்லாமே பண்ணார். அதே மாதிரி அந்த பசங்க இங்கிலீஷ் மீடியம் படிக்கிறாங்க, இந்த பசங்க தெலுங்கு மீடியம் படிக்கிறாங்க, இந்த பசங்களும் இங்கிலீஷ் மீடியம் படிக்கணும்ட்டு எல்லா கவர்மெண்ட் ஸ்கூல்லுமே இங்கிலீஷ் மீடியம் வச்சார். அந்த இங்கிலீஷ் மீடியம் வச்ச உடனே இதே சந்திரபாபு நாயுடு என்ன சொன்னார் தெரியுமா? அவங்களுக்கெல்லாம் இங்கிலீஷ் மீடியம் தேவையா? தெலுங்கு மீடியம் படிக்கட்டும், தெலுங்கு படிக்கட்டும், இங்கிலீஷ் மீடியம் எதுக்கு வைக்கிறேன்ட்டு ஜெகன்மோகன் ரெட்டி மேல சண்டைக்கு போனாரு. அப்ப சொன்னாரு, உங்க பசங்க மாத்திரம் வெளிநாட்டுல இங்கிலீஷ் மீடியம் படிக்கணும், எங்க ஏழைப்பட்ட பசங்க மாத்திரம் இங்கிலீஷ் மீடியம் படிக்க கூடாதா? என்ன உனக்கு அவ்வளவு பாதன்ட்டு எல்லாமே அசம்பிளியில கூட பேசுறது நீங்க எல்லாம் கூட கேட்டிருப்பீங்க. ஆனா எப்பவுமே ஏழைப்பட்டவங்க பக்கம் நிக்கிறவங்க தான் ராஜசேகர் ரெட்டி, ஜெகன்மோகன் ரெட்டி. ஏழைப்பட்டவருடைய பசி தெரிஞ்ச லீடர் வந்து ஜெகன்மோகன் ரெட்டி. బాల్యం నుండి ఓ మంచి స్నేహితుడిని సంపాదించుకుంటే భవిష్యత్తు బంగారు బాటగా మలుచుకోవచ్చునని తాలూకా సీఐ నిత్యబాబు జనసేన పార్టీ నాయకురాలు చైతన్య తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని సంతపేట దేవి బాల మందిర్ పాఠశాలలో దోస్త్ సంస్థ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన నాయకులు పొన్న యుగంధర్, చైతన్య, తాలూకా సీఐ నిత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఓ మంచి స్నేహితుడిని ఎంచుకుంటే జీవితంలో ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగలుగుతామని, బాల్యంలో తమకు తోడుగా మంచి స్నేహితుడు తోడైతే జీవితంలో తమ ఎదుగుదలకు చేయూతను అందిస్తాడని పేర్కొన్నారు. ఎంతటి కష్టాన్నైనా అధిగమించి తమకు తోడుగా నిలిచే స్నేహితుడిని ఎప్పటికీ మర్చిపోకూడదని, అలాంటి స్నేహితులను సంపాదించిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దోస్త్ సంస్థ నిర్వాహకులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బై ప్రాక్టీస్ కొద్ది మనం ఇంప్రూవ్ అవుతాం. చేసినటువంటి లోటు ఎప్పుడో ఒకసారి ఒక గొప్ప ఘన విజయాన్ని అనేది చిరస్మరణీయమైనటువంటి ఘన విజయాన్ని అందుకుంటాం. కాబట్టి ఇక్కడ అడ్డు మార్గం అంటే వేరే షార్ట్ కట్స్ ఎదుర్కోవడము, చెడు మార్గం ద్వారా సాధించినటువంటి విజయము తోడ్పడే దాని కోసము ఇది ఒక ఇన్స్పిరేషన్ గా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. మామూలుగా మనకు ఫ్రెండ్ అంటే మనకు అన్నిట్లో సపోర్టుగా ఉండడా? నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనలో మంచిని చేసే మంచిని ప్రోత్సహిస్తూ, మనలో ఏవైనా చెడు లక్షణాలు ఏవైనా ఉంటే వాటిని మనకు సున్నితంగా తెలియపరిచి చెడు మార్గం వైపు వెళ్లకుండా అండదండగా ఉండి ఒక మార్గదర్శిగా ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత, స్కూల్లో కాలేజీలో గురువుల తర్వాత మనమని సన్మార్గంలో నడిపించేటటువంటి గొప్ప వ్యక్తి ఫ్రెండ్. అటువంటి వారే నిజమైన ఫ్రెండ్స్. అంతే తప్పనిచ్చి మనం చేసే పనిలో మనం చెడు చేస్తున్నా కూడా మనకు వెన్నుదట్టి ప్రోత్సహించేవాడు నిజమైన ఫ్రెండ్ కాదు. అతను మన పక్కనే ఉన్నటువంటి స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి శత్రువు. కాబట్టి ఒక వ్యక్తిలో అన్ని లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువ శాతము మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని మనము ఫ్రెండ్స్ గా ఎన్నుకొని వారితో స్నేహం చేస్తే వారి యొక్క స్నేహము మనకు జీవితాంతము ఒక తోడుగా ఉంటుంది. అలా కాకుండా అవసరానికి కోసము మన పక్కన చేరి మనల్ని పొగిడి మనం చేసే పొరపాట్లను కూడా అది కరెక్ట్ గా మనకు చెబుతూ మనల్ని వేరే మార్గంలో వెళ్ళేలాగా చేసే వాళ్ళ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే మన జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు కోరుకున్న విధంగా మన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశము మనకు వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 7,000 రూపాయల నగదును తమ ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం జొన్న గురుకుల గ్రామ పంచాయతీలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా లబ్ధి పొందిన రైతన్నలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ జొన్న గురుకుల గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా 300కు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా సొమ్ములు జమ అయిన నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం రాష్ట్ర వ్యాప్తంగా 40,50,000 మంది రైతుల ఖాతాలలో 3,800 కోట్ల రూపాయల నగదు జమ చేయడం జరిగిందని, భారతదేశ రాజకీయంలోనే ఇదొక సంచలనాత్మక కార్యక్రమమని కొనియాడారు. రైతు కష్టాలను గుర్తించడంతో పాటు రైతు బిడ్డ రైతుల పక్షాన నిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి విడతలోనే 7,000 రూపాయలను ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాలో జమ చేశారని, దీన్ని జీర్ణించుకోలేని వైకాపా ప్రభుత్వం అబద్ధపు ఆ ప్రచారాలతో రైతులను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మధుకుమార్, రైతు కార్యదర్శి జైపాల్, షబీర్ బాషా, గిరిబాబు, రామచంద్ర, కిరణ్ కుమార్, అరగొండ మోహన్ బాబు, వెంకటేశ్వర్లు, కార్తిక్, వంకమిట్ట బాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ యాడ ఇవ్వబోతాడని ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంట్లోనూ ఉంది. అమ్మఒడి ప్రతి ఇంట్లోనూ ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, తల్లికి వందనం 3 ఉన్నా పడింది. రాజంపేటలో అయితే ఒక ఇంట్లో 13 మంది ఉంటే 13 మందికి తల్లికి వందనం పడింది. ఈ రోజు అన్నదాత సుఖీభావ వీళ్ళిద్దరు రైతులకి పట్టాభిషేకం, చంద్రన్నకి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశాం. మేము రైతులకు పట్టాభిషేకము, చంద్రన్నకి పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం. ఆగస్టు 10వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. మీరు ఎక్కడి నుండైనా పోవచ్చు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఫ్రీ బస్సు. సినిమా కొట్టాకి పోయినా ఫ్రీ, షాపింగ్ పోయినా ఫ్రీ, అమ్మగారింటికి పోయినా ఫ్రీ, ఎక్కడ పోయినా ఫ్రీ. కేవలం ఒక ఆధార్ కార్డు ఎత్తుకొని ఎక్కితే చాలు, ఎవరైనా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మన జొన్నగురుకుల గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, పాలాభిషేకాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక రోజు పర్యటనలో భాగంగా ఆగస్టు 4న జిల్లాకు విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి తన పర్యటనలో భాగంగా తిరుపతి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం పసలవాణిమిట్ట గ్రామంకు చేరుకొని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం 10:45 చిత్తూరు మండలం ఈడిగపల్లి గ్రామానికి చేరుకొని హెల్త్ క్లినిక్ ను ప్రారంభిస్తారని, తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు పాలసముద్రంకు చేరుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి మధ్యాహ్నం 1:10 తిరుపతికి బయలుదేరి వెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా 2-3 గంటలలో స్వామివారిని సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం అసంభవమని తెలిపారు ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమో వెంకటేశాయ. నిన్న తిరుపతిలో కంచి కామకోటి పీఠాధిపతి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో వారి సమక్షంలో జరిగిన అగ్నిహోత్ర సదస్సుకి రావడం జరిగింది. ఈరోజు స్వామివారికి వచ్చి మరొకసారి దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క విశిష్టతను మనం అనునిత్యం కూడా చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను. అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ
తిరుమలలో దర్శనాన్ని 3 గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అనే ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు. నాకు తెలిసినంత వరకు అది అసంభవం. దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు, కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే, కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ఇది జరిగే పని కాదు. ఇంతకు పూర్వం మనం చూసాం అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చైర్మన్లు అనేక ఆలోచనలు వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ ఇది కొత్తగా చేయడానికి లేదు, ఆలయాన్ని మనం ముట్టుకోవడానికి లేదు. కాబట్టి దయచేసి దాన్ని విరమించవలసిందిగా నేను అందరినీ మరొకసారి కోరుతూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో అందిస్తున్న ప్రసాదాలు చాలా రుచిగా ఉన్నాయని తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పక స్వామివారి దర్శనం కోసం వస్తాం. తప్పక స్వామివారుడంగా మాకు అనుమతి ఇస్తారు. ఎందుకంటే స్వామివారి అనుమతి లేని దర్శనం కూడా జరగదు కాబట్టి స్వామివారి అనుమతితోటి ప్రతి 3 నెలలకు వస్తే దర్శనం ఇస్తున్నాం. అందుకే ఇందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారి సుప్రభాత సేవలో మరియు ఫస్ట్ బ్రేక్లో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ యొక్క పలహారాలు కానీ ప్రసాదాలు కానీ మీరు వడ్డించిన ప్రతి ఒక్కడంగా చాలా రుచికరంగా మారిపోయినాయి. అద్భుతంగా ఉన్నది. టీటీడీ యాజమాన్య కూడా నేను వారి కృతజ్ఞతలు వేసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారు ప్రసాదాలు తయారు చేశారు. ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను నేను. వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పైన రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలే. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జైఓ మన టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీచే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు. అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి, లేకుంటే నమ్మకం కోల్పోతే ప్రజలకు. అటువంటి నమ్మకం కోల్పోకుండా వెంటనే టీటీడీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది. డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. ఆ యొక్క టెంపుల్ తొందరగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు, నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు.
చాలామంది తెలంగాణ నుంచి సేవ చేస్తారు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే తెలంగాణకు ప్రజలకు చాలా భక్తి ఎక్కువ కాబట్టి అందుకే చాలామంది కూడా మాకు అందులో లోపల కలిసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా కరిమావాసులు కాబట్టి ఆ టెంపుల్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి భక్తులకు మీరు ఆ టెంపుల్ని ఒకసారి కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.